నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సునీతారావు గారు ఉన్నారు. సునీతారావు గారు, ఎందుకు ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు మీరు ఏం కావాలని మీరు అడుగుతున్నారు? టార్గెట్ అనేది సునీతారావుని చేస్తే నష్టపోతుంది పార్టీ అని మా చెల్లెళ్ళు చెప్తున్నారు. సునీతారావు పని చేస్తుంది, పని చేపిస్తుంది చెల్లెళ్ళు అందరితోటి. ఈరోజు టార్గెట్ మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని పీసీసీ చెప్తున్నారు, పీసీసీ చేస్తున్నారని ముఖ్యమంత్రి వారు చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అదైతే నాకు తెలియదు. ఓకే, అంటే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మీ మీద ఏమైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారా? గతంలో కూడా అధ్యక్షురాల్ని మార్చమని చెప్పి కుట్రపూరిత రాజకీయం చేసిండ్రు, ఇప్పుడు కూడా మార్చమంటున్నారు. నేను ఇప్పుడు మెంబర్షిప్ చేసుకొని వచ్చాను, ఎట్లా మారుస్తారు? నన్ను ఎట్లా మారుస్తారు చెప్పండి? నా ప్లేస్ ఎవరికైనా ఇవ్వండి, నేను వద్దంటలేను. ఎవరు పదవులు పర్మనెంట్ కాదు. 1,16,000 సభ్యత్వాలు చేసుకొని 1,00,000 మందిని నాతో పాటు అనుసంధానం చేసుకున్నాం. సో ఇప్పుడు చెప్పండి, మరి వీళ్ళందరూ కూడా మెంబర్షిప్లు చేసుకోవచ్చు. వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు, కూడా జిల్లా అధ్యక్షులు, మెదక్ జిల్లా అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నాం కదా. పార్టీలో పనిచేసినప్పుడు మాకు సముచితమైన స్థానం ఇవ్వమని చెప్పి కొట్లాడుతున్నాం. గౌరవం లేనప్పుడు అధ్యక్షురాలకు ఒక పీట ఉంటుంది, చాలా వేరే చిన్న పీటలు ఉండవా? మరి వాళ్ళకు నామినేట్ పార్టీ పదవులు లేవు, గవర్నమెంట్ల పదవులు లేవు. కొత్త వాళ్ళు ముఖం తెలియదు, మూర్తి తెలియదు, ఎప్పుడు గాంధీ భవన్ మెట్లెక్కలేదు, ఏ ధర్నాలో కనవలేదు, ఒక ఫోటోలో లేదు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి కమిషన్ల మెంబర్లు చేస్తారు, పార్టీల పెద్ద పదవులు ఇచ్చేస్తారు. ఇట్లా తమ్ముడు, ఇది న్యాయమైన అని అడుగుతున్నాం. దీన్ని నిరసన అంటారు, మీరు ప్రొటెస్ట్ అంటారు, ధర్నా అంటారు. సో మా బాధ మీకు నిరసన ధర్నా అనిపిస్తే నేను ఏం చేయలేను. ఓకే, ఒకవేళ మీ మీద క్రమశిక్షణ కమిటీ యాక్షన్ తీసుకుంటే ఏంటి పరిస్థితి? ఎందుకు తీసుకుంటారు చెప్పు? ఏం చేసిండు? అధిష్టానానికి ఎదురు తిరిగారు అని చెప్పేసి మీ మీద క్రమశిక్షణ నోటీసులు వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళందరూ పని చేసిండ్రు, జిల్లా అధ్యక్షురాలు బాధ ఉంటుంది. 4 ఏళ్ళు పనిచేసారు, 10 ఏళ్ళ నుంచి మేము రూలింగ్లో లేము. పనిచేసి ఈరోజు గవర్నమెంట్లోకి రాగానే ఎవరు కుర్చీ వాళ్ళు తీసుకొని మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పోయినరు. ప్రతి చెల్లె డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పోయింది, తిరిగింది. ఈరోజు తిరిగినప్పుడు మరి వాళ్ళ హక్కు ఉంటుంది కదా అడగడానికి. లాయలిస్టు ఈ పార్టీ జెండా వేసుకున్న వాళ్ళు, పార్టీ మారనోళ్ళు, మరి 3 పార్టీలు మారొచ్చిన వాళ్ళకి అందరికి ఇస్తారంట, వాళ్ళ భార్యలకు కూడా ఇస్తారంట. మరి మా మొగుళ్ళకి ఇవ్వమని మేము అడుగుతాం. వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు. అయితే డబ్బు లేకపోతే ఏఐసీసీ నాకు అట్లనే ఇచ్చిందా? మా అధిష్టానం ఎప్పుడు డబ్బు, మా రాహుల్ గాంధీ గారి సిద్ధాంతం డబ్బు కాదు. రాహుల్ గాంధీ గారు పెద్దపీట ఉమెన్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్, పొలిటికల్ ఎంపవర్మెంట్, రాజకీయాలలో రాణించాలి మహిళలు అంటున్నాడు ఈరోజు. అట్లాంటిది మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు నా దగ్గర డబ్బు లేకుండా నాకు సీట్ ఇచ్చినారు కదా, పార్టీ కూడా ఇచ్చింది కదా, పార్టీ కూడా ఫండింగ్ ఇచ్చింది. అది నిలబెట్టుకోవాలంటే ఎట్లైనా నిలబెట్టుకుంటారు. నాకు ఓడిపోయే సీట్ ఇవ్వాలనుకున్నారు, ఓడిపోవాలనుకున్నారు, ఓడిపోయింది. ఏముంది అందులో? కొట్లాడాలి. ఎక్కడ సీట్ ఇచ్చింది అనేది కాదు, తగ్గేదే లేదని కొట్లాడింది సునీతలో. కొట్లాడింది ఏ కార్యకర్త రాకున్నా గోషమేళ ఇదే ఆడబిడ్డలు తిరిగింది. కానీ సునీతారావు కాంగ్రెస్ పార్టీకి తల్లో నాలుగులా మారింది అనేది చర్చ, నిజమే అంటారా? అదే తల్లో నాలుక అంటే ఏంటి తమ్ముడు? చెప్పండి మీరు. తల్లో నాలుక అంటే మా చెల్లెళ్ళకి పదవులు అడిగితే తల్లో నాలుకనా? మా వాళ్ళు ఇప్పుడు నోటీసులు తీసుకొని వచ్చిండ్రు, నోటీసులు వస్తున్నాయి అన్నిట్లో వేస్తున్నారు కదా. నాకు నోటీస్ ఏమి ఇవ్వలేదు. మరి నోటీస్ ఇస్తే మరి వాళ్ళకి ఇమ్మంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందాల పోటీ నిర్వహిస్తుంటే మీరేమో గాంధీ భవన్లో ఈ రకమైన వ్యాఖ్యలు, ఈ రకమైన గొడవలు చేస్తున్న పరిస్థితి. మాకు గొడవ ఎవరైనా చేసిండ్రా? చేయలేదు. మాకు నోట్లో నాలుకనే లేదు, గొడవలు ఎక్కడ చేస్తాం? మా హక్కు మేము అడుగుతున్నాం. అన్ని పత్రికలు ప్రధానంగా మీ వార్తలే వచ్చిన పరిస్థితి. రాసుకుంటారబ్బా, తమ్ముళ్ళందరూ రాసుకుంటారు, స్వేచ్ఛ కదా. కాంగ్రెస్ లో స్వేచ్ఛ కాబట్టి ఈ రకమైన తమ్ముళ్ళు ఏం రాయాలి? చెల్లెళ్ళకి పదవులు ఇస్తలేదని సుంతక్క కొట్లాడుతుందని రాయాలి. మహేష్ అన్నకు 2 పదవులు ఉన్నాయి కాబట్టి పార్టీలు ఉన్న వాళ్ళకు గవర్నమెంట్లో లేదు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి పార్టీలో లేదంటారు. మరి రెండిట్లా సోటిప్పిమని చెప్తున్నాం. అది దాన్ని ధర్నా అంటారా? దాన్ని నిరసన అంటారా? మీరు ఏం పేరు పెట్టుకున్నా ఓకే. జర్నలిస్ట్ తమ్ముళ్ళందరినీ కూడా నేను గౌరవిస్తా. ఏ తమ్ముడు ఏం రాసుకున్నా స్వాగతిస్తా. సీఎం నుంచి ఫోన్ వస్తే సునీతారావు సరెండర్ అయిపోతారు, అంతే అంటారా? ఒకవేళ సీఎం నుంచి ఫోన్ వస్తే? సీఎం అపాయింట్మెంటే దొరకలేదు, ఫోన్ ఎడికెళ్ళి వస్తుంది? దేనికోసం చెప్పు. ఓకే, ఇప్పుడు ఎందుకు మీరు అబ్జెక్షన్ పెడుతున్నారు? మీకు ఏం కావాలి అసలు? మా చెల్లెళ్ళకి పదవులు కావాలా? మీకు వద్దా?
మీకు వద్దా? నాకు వద్దు. మా అక్క ఎప్పుడైనా మాట్లాడినా మా కోసమే కొట్లాడుతుంది. మాకు లేకున్నా పర్వాలేదు, పదవి కోసం మేము అడుగుతున్నాం, మా కోసం అక్క కొట్లాడుతుంది. దిస్ ఈజ్ మై బల్గమ్, దిస్ ఈజ్ మై వాయిస్. మేమంతా పార్టీ. ఓకే 1,00,000 మంది వచ్చేస్తారు. అక్కకి ఎలాంటి పేపర్ ఇచ్చినా తీసుకోనికి మేము రెడీ. ఎలాంటి పేపర్ వచ్చినా మేము తీసుకోనికి రెడీ. నోటీసులు వాళ్ళకి ఇవ్వమంటారు. మీకేం కాంగ్రెస్ మీకేం పదవులు వద్దు, ఏం వద్దు, నామినేట్ పోస్టులు వద్దు, కానీ మీ కార్యకర్త అదే రాసి పెట్టిన, అదే రాసి పంపించిన హైకమాండ్ కూడా నాకు ఎట్లాంటి వద్దు, నా వలన ప్రాబ్లం ఉంటే పంపిస్తా అంటే వీళ్ళేమంటారు పని చేశారు. ఊరు పేరు తెలవని ఎప్పుడు గాంధీ భవన్ మెట్లు ఫైర్ బ్రాండ్ అయిపోయిన వాళ్ళు కూడా ఏం చేస్తారు. ఈరోజు సుందరరావు పదవి వద్దని మీరు ఎట్లా అడుగుతున్నారు? హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.